ఓట్ల తొలగింపు కోసం వస్తున్న ఫారం 7 దరఖాస్తుల వ్యవహారం ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారింది. ఓట్లను తొలగించాలంటూ 1,55,000 పైచిలకు నకిలీ దరఖాస్తులు వచ్చినట్టుగా ఎన్నికల సంఘం పరిశీలనలో తేలింది. తొలి విడతగా 1,61,005 దరఖాస్తులను పరిశీలించిన ఈసీ అందులో అసలైనవి 5,309గా తేల్చింది. మిగిలినవి దురుద్దేశపూర్వకంగా వచ్చిన దరఖాస్తులుగా గుర్తించింది. జనవరి 11 తర్వాత రాష్ట్రంలో ఒక్క ఓటు తొలగించలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. ఫారం 7 ఆన్లైన్లో దరఖాస్తు చేయగానే ఓటు తొలగించినట్టు కాదని, ఈ అంశాన్ని ప్రజలు, రాజకీయ పార్టీలు గుర్తించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ అంశంలో రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం సరికాదని ఈసీ అభిప్రాయపడుతోంది. ఫిర్యాదు చేసేందుకు వస్తున్న రాజకీయ పార్టీల నేతలు తమకో మాట, ప్రచార సాధనాలకు మరో మాట చెప్పడంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎక్కడ ఓటు తొలగించారో పార్టీలు చెప్పాలని కోరింది. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పనిచేస్తుందని, ఎలాంటి అనుమానాలకు తావులేదని అధికారులు తెలిపారు.